హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో పచ్చి కొబ్బరి ఉంటే చాలండి. ఇలా వేడివేడిగా క్రిస్పీగా స్నాక్స్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేయొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి ముందుగా అయితే దీనికి కావాల్సింది ఒక కప్పు నిండా రేషన్ బియ్యం తీసుకొని 2 అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలి. ఇలా మొత్తం నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ఈ బియ్యం తీసేసుకోవాలి. దీంతో పాటు అన్నం కూడా తీసుకోవాలండి. అన్నం వచ్చేసి ఒక హాఫ్ కప్పు తీసుకోండి. నేను 1 కప్ వచ్చేసి రైస్ తీసుకున్నాను కదా! ఇందులో వచ్చేసి హాఫ్ కప్పు అన్నం తీసుకోవాలి. దీంతో పాటు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ బౌల్ నిండా వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసి, మనం దోస పిండి ఎలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో, ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోసలకి పిండి కలిపినప్పుడు ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో, అదే విధంగా ఉండాలి. చూడండి, కొంచెం నీళ్ళని యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోవాలి. తీసిన తర్వాత నైట్ మొత్తం అలా ఓవర్ నైట్ వదిలేయాలండి. ఫర్మెంటేషన్‌కి ఇది ప్రిపేర్ అయిన తర్వాతే మనం ఈ స్నాక్స్‌ని ప్రిపేర్ చేయాలి. చాలా మంచి రుచి అనేది వస్తుంది. పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తాయి. చూడండి, ఇందులో కొంచెం నీళ్ళని యాడ్ చేసి ఇందులో ఉప్పును కూడా కలిపేసుకోండి. కలిపిన తర్వాత కొంచెం ఇక్కడ ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక 2 లేదా 3 అవర్స్ అయినా అట్‌లీస్ట్ దీనికి కాస్త రెస్ట్ ఇచ్చేయాలి. ఓవర్ నైట్ అలా పెట్టకపోయినా 3 అవర్స్ మనం కాస్త పక్కన పెట్టేస్తే చాలు. మరి పచ్చి కొబ్బరితో ఎన్నో రకాల స్నాక్స్ చేస్తుంటాం కదా! ఇలా ఒక్కసారి మీరు చేయండి. మీకు డెఫినిట్‌గా నచ్చుతుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదనుకోండి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా పిల్లలకి వేసి చేయొచ్చు. చూడండి, పిండి ఒక 3 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఫ్లఫీగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని యాడ్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుమును కూడా కలుపుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకోవాలి. ఇందులో పసుపు మాత్రం కాస్త ఎక్కువనే తీసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నుంచి 1 ½ టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుందండి. ఈ పసుపుని కలిపి మనం ఈ పొంగనాలు వేయటం వల్ల మంచి రుచి అనేది వస్తుంది. కలర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తాయండి. చూసారు కదా! ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పొంగనాల్లాగా వేసుకోవాలి. పొంగనం వేసుకునేటప్పుడు ఇందులో వచ్చేసి నెయ్యితో వేసుకోండి. ఆయిల్ కాకుండా. చాలా మంచిగా వస్తుందండి. రుచి మాత్రం చాలా బావుంటుంది. మంటని మాత్రం లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి తొందరగా ఇవి మాడిపోతాయి. సో, మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి పైన మూత పెట్టేసామనుకోండి ఇలా చక్కగా పొంగుతూ ఇలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూడండి, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! సో, ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా టర్న్ చేసేయండి. జస్ట్ ఫోర్క్‌తో ఇలా టర్న్ చేస్తే చాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా కొంచెం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్‌లోకి దీన్ని డిష్ ఔట్ చేసేయటమే. చూసారు కదా! పైన క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదండీ! లోపల గుల్లగా, పైన క్రిస్పీగా చాలా చాలా మంచి రుచిగా వస్తాయండి. ఇలా గనక మీరేసుకుంటే. సో, పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే అద్దిరిపోతుంది. మరి ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్స్ కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేయండి. మీకు కూడా డెఫినిట్‌గా నచ్చుతుందండి. చట్నీ అనుకోండి, మనం ఇడ్లీ, దోసలో యూజ్ చేస్తాం కదా! ఈ చట్నీని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పైన క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.